హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బిట్బిఎన్ఎస్లో ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా అకౌంట్ కేవైసీ కంప్లీట్ చేయాలి అండ్ మనకు ₹100 సైన్ అప్ బోనస్ వస్తుంది అండ్ దాన్ని కూడా ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇందులో వచ్చేసి గైస్ మనము మన యొక్క యూపీఐతో వచ్చేసి మనము ఇందులో మన యొక్క ఐఎన్ఆర్ని యాడ్ చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ని యాడ్ చేసుకోవడమే కాదు అండ్ అలాగే వచ్చేసి మనం క్రిప్టో కాయిన్స్ కూడా బై చేసుకుని ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్, దిస్ ఈస్ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. గైస్, ఇప్పటివరకు వచ్చేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అండ్ లేటెస్ట్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కోసం వచ్చేసి గైస్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీంట్లో వచ్చేసి లేటెస్ట్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ మీకు అన్నింటినీ నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఓకే గైస్, అండ్ ఈరోజు వచ్చేసి నేను వచ్చేసి SW టోకెన్ విత్డ్రా ప్రూఫ్ అనేది మీకు చూపించాను. అండ్ అలాగే వచ్చేసి గైస్ మనకు వచ్చేసి క్రిప్టో ట్యాబ్ బ్రౌజర్ నుంచి వచ్చేసి గైస్ మనం వచ్చేసి ₹55 పే చేసేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే గైస్ నాకు వితిన్ 1 మంత్ లోపలనే గైస్ లెస్ దాన్ 22 డేస్ మధ్యలోనే గైస్ నాకు ₹85 అనేవి వచ్చేసాయి గైస్. కాబట్టి మీరు దీంట్లో వచ్చేసి ఫ్రీగా మైనింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఒక ₹55 పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి గైస్ మీకు ఆటోమేటిక్గా మైనింగ్ అవుతుంది. మీకు ఫస్ట్ పేమెంట్ ఇన్స్టెంట్గా వస్తుంది, వితిన్ 24 అవర్స్లో వస్తుంది. సెకండ్ పేమెంట్ వచ్చేసి గైస్ మనకు కొద్దిగా డిలే అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి లాస్ట్ టైం చైనాలో సమ్ ఇష్యూస్ వల్ల మనకి డిలే అవుతుంది. వాళ్ళు కూడా అదే మెన్షన్ చేశారు. నాకు సెకండ్ పేమెంట్ రావడానికి గైస్ 4 to 5 డేస్ టైం పట్టింది. కాబట్టి మీరు ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీ పేమెంట్స్ రావట్లేదు అనేసి. ఒక 4 to 5 డేస్ చూడండి, మ్యాక్స్ 7 డేస్ చూడండి. అప్పుడు రాకపోతే ఒకసారి పేమెంట్ క్యాన్సిల్ చేసేసి ఇంకోసారి పేమెంట్ రిక్వెస్ట్ పెట్టండి, అప్పుడు వచ్చేసి ఇన్స్టెంట్గా వచ్చేసాయి గైస్. ఓకే, అండ్ మనకు వజ్రెక్స్లో వచ్చేసి గైస్ ఈ వజ్రెక్స్లో కూడా వచ్చేసింది మనకు యూపీఐ డిపాజిట్ వచ్చేసి మనకు ఫీ వచ్చేసి గైస్ 0.236% ఉంది. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గైస్ మనము బిట్బిఎన్ఎస్ యాప్కి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నా యొక్క లింక్ ద్వారా వెళ్ళేసి అకౌంట్ క్రియేట్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేసినట్లయితే గైస్ మీకు ₹100 వర్త్ ఆఫ్ బిఎన్ఎస్ టోకెన్స్ అనేవి వస్తాయి. నాకు ఆల్రెడీ ఇందులో ఎప్పుడో ఉంది గైస్, 2-3 ఇయర్స్ బ్యాక్ అని ఇందులో వచ్చేసి నేను అకౌంట్ ఉంది కాబట్టి నాకు ఎటువంటి బోనస్ రాలేదు, బట్ మీకు మాత్రం బోనస్ వస్తుంది. ఓకే, సింపుల్గా యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది కేవైసీ. ఈ విధంగా వచ్చిన తర్వాత గైస్ మీరు అకౌంట్ లేకపోతే గైస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి సైన్ అప్ ఉంది కదా, సైన్ అప్ మీద క్లిక్ చేసేసి క్రియేట్ చేసుకోండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసేయండి. రిఫరల్ కోడ్ దగ్గర వచ్చేసి గైస్ మీరు నా యొక్క రిఫరల్ కోడ్ ఇవ్వండి. దీనికి సంబంధించిన లింక్ కూడా రిఫరల్ కోడ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే గైస్, ఈ విధంగా అయిన తర్వాత గైస్ మీకు సక్సెస్ఫుల్ రిజిస్టర్ అని వస్తుంది. మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది గైస్, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత గైస్ మీరు ఐఎన్ఆర్ డిపాజిట్ అండ్ విత్డ్రా చేయాలంటే గైస్ మీకు మీ యొక్క కేవైసీని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా గైస్ బిట్బిఎన్ఎస్ యాప్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళిన తర్వాత గైస్ ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా పైన టాప్లో, ఇక్కడ పైన టాప్లో ఉంది కదా గైస్ కేవైసీ దగ్గరికి వెళ్ళండి. కేవైసీ దగ్గరికి వెళ్ళేసి సింపుల్గా కేవైసీ వెరిఫికేషన్ ఇక్కడ వచ్చేసి నాకు వెరిఫైడ్ ఉంది కదా, బట్ మీకు మాత్రం వచ్చేసి వెరిఫై కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు సింపుల్గా వచ్చేసి గైస్ మీ యొక్క పాన్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్, ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవ్వండి, మీ యొక్క సెల్ఫీ ఇవ్వండి అండ్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అండ్ మీరు అదే బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సబ్మిట్ యూపీఐ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళండి. నా దగ్గర వచ్చేసి నా 2 ఉన్నాయి యూపీఐ. మీరు ఎందులోంచి సెండ్ చేస్తారో గైస్ దానికి సంబంధించింది మీరు యూపీఐ ఐడికి ఒకసారి ఒక మినిమం ₹100 సెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మినిమం ₹100 సెండ్ చేయండి. తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చేసి గైస్ మీకు ఇన్స్టెంట్గా యాడ్ అవ్వాలంటే ట్రాన్సాక్షన్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అండ్ 2FA అథెంటిక్ ఉంది కదా, ఈ 2FA అథెంటిక్ కూడా ఇచ్చేసేయండి. ఓకే గైస్, ఈ విధంగా. అండ్ మీరు ఫ్రెండ్స్ని రిఫర్ చేయాలనుకుంటే సింపుల్గా ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి గైస్. ఓకే, అండ్ మీరు నా యొక్క లింక్ ద్వారా వెళ్ళినట్లయితే మీకు ₹100 అనేవి వస్తాయి గైస్ బిఎన్ఎస్ టోకెన్స్. అండ్ సింపుల్గా నా వ్యాలెట్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, నా దగ్గర ₹597 వర్త్ ఆఫ్ ట్రాన్ టోకెన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నా వ్యాలెట్లో చూసుకున్నట్లయితే 622 ఉన్నాయి. నాకు ₹25 వర్త్ ఆఫ్ బిఎన్ఎస్ టోకెన్స్ అనేసి ఇంతకుముందు వచ్చాయి గైస్, బట్ మీకు మాత్రం 100 వస్తాయి. ఓకే, మీరు ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేసుకోవచ్చు. సింపుల్గా గైస్ నెక్స్ట్ వచ్చేసి మీకు అండ్ కేవైసీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పాను కదా పాన్ కార్డు బ్యాక్ అండ్ ఆధార్ కార్డు ఫ్రంట్ టు బ్యాక్ అండ్ మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ దగ్గరికి వెళ్ళేసి అకౌంట్ నెంబర్ ఇవ్వండి, అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేయండి అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి, బ్యాంక్ నేమ్ ఇవ్వండి, మీ యొక్క బ్యాంక్ బ్రాంచ్ ఇవ్వండి, అకౌంట్ ఏదైతే అది కరెంట్ అయితే కరెంట్, సేవింగ్ అయితే సేవింగ్ అండ్
నేమ్ మీ బ్యాంక్లో ఎలా ఉందో అండ్ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకే, ఇచ్చేసిన తర్వాత గైస్ యూపీఐ ఐడి ఉంటుంది. ఆ యూపీఐ ఐడిని ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత గైస్ మీరు చేసుకోవచ్చు. బట్ ఇందులో ఒకటి గైస్, మీరు ఒక అడ్రస్ని యాడ్ చేశాను అని గైస్, అంటే విష్ లిస్ట్ అనేసి ఉంటుంది. దాన్ని యాడ్ చేసుకున్నట్లయితే మీరు ప్రొఫైల్ ఏమైనా చేంజ్ చేసినట్లయితే 24 అవర్స్ వరకు మళ్ళీ మీకు విత్డ్రా ఆప్షన్ ఉండదు. అందుకని మీకు ఈ వీడియో నిన్ననే రావాల్సింది. బట్ నేను ఒక ట్రాన్ టోకెన్ని విష్ లిస్ట్ చేశాను కాబట్టి నాకు 24 అవర్స్ లాక్ అయింది. అందుకని మీకు వీడియో అనేది లేట్ వస్తుంది గైస్. ఓకే, అండ్ సింపుల్గా గైస్ మనీ ఏ విధంగా యాడ్ చేస్తారు అనేసి ఇప్పుడు చెప్తాను. సింపుల్గా మీరు వ్యాలెట్ అనే ఆప్షన్ దగ్గర రండి. వ్యాలెట్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ వచ్చేసి చూడండి, మీరు యాడ్ మనీ ఉంది కదా, యాడ్ మనీ దగ్గరికి వెళ్ళండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డైరెక్ట్ యూపీఐ బ్యాంక్ ఉంది. మీరు ఎలా కావాలంటే అలా గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, డైరెక్ట్ యూపీఐ బ్యాంక్ ఉంది, మొబివిక్ ఉంది, అండ్ యూఎస్డిటీ ఉన్నాయి. ఇవి అవసరం లేదు. నాకు తెలిసి గైస్ మీరు డైరెక్ట్ బ్యాంక్ యూపీఐ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్లయితే ఐ హ్యావ్ అగ్రీ టు పే ఓన్లీ ఫ్రమ్ యూపీఐ అడ్రస్ అసోసియేటెడ్ టు యువర్ బ్యాంక్ లింక్డ్ అకౌంట్ అనేసి మీరు యూపీఐ నుంచి సెండ్ చేయాలంటే దీన్ని టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ మీకు ఒక అడ్రస్ వస్తుంది గైస్. అండ్ ఈ అడ్రస్కి కాపీ చేసేసుకొని సింపుల్గా సెండ్ చేసేసేయండి. మీరు ఐఎంపీఎస్ కావాలంటే ఈ ఒక అకౌంట్కి సెండ్ చేయండి. అండ్ నెఫ్ట్ కావాలంటే ఈ అడ్రస్ సెండ్ చేయండి. ఆర్టీజీఎస్ కావాలంటే ఈ నెంబర్కి సెండ్ చేయండి. ఐ హ్యావ్ సెండ్ తర్వాత వచ్చేసి మీకు రిఫరెన్స్ నెంబర్ అడుగుతుంది. ఓకే గైస్, మీరు యూపీఐ దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క యూపీఐ అడ్రస్కి సెండ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది గైస్. ఓకే, మినిమం డిపాజిట్ వచ్చేసి 100 రూపీస్ మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ గైస్ చేసిన తర్వాత గైస్ మీకు ఇక్కడ వచ్చేసి మిస్సింగ్ ఐఎన్ఆర్ ఉంది కదా గైస్, మిస్సింగ్ ఐఎన్ఆర్ క్లెయిమ్ నో ఉంది కదా. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి గైస్. క్లెయిమ్ నో తర్వాత గైస్ ఇక్కడ వచ్చేసి మీరు రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు యూపీఐ ద్వారా పే చేసినట్లయితే గైస్ వేర్ డు ఐ ఫౌండ్ దిస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే గైస్ మనకు ఒక బ్రౌజర్లోకి తీసుకెళ్తుంది. అక్కడ వచ్చేసి గైస్ నేను చెక్ చేసిన దాని ప్రకారం గైస్ మీరు ఫోన్పేనే చేయండి గైస్. అండ్ గూగుల్ పేలో వచ్చేసి నాకు ఫస్ట్ గూగుల్ పే యాడ్ చేస్తుంటే గూగుల్ పే నుంచి అమౌంట్ డిడక్ట్ అవ్వడం కూడా చాలా లేట్ అయింది. ఫోన్పేలో ఇన్స్టెంట్గా డిడక్ట్ అయింది అండ్ ఇన్స్టెంట్గా యాడ్ అయింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే గైస్ ఫోన్పే వచ్చేసి మీరు సెండ్ చేస్తారు కదా, సెండ్ చేసిన తర్వాత యూటీఆర్ నెంబర్ అనేసి మనకు 1 తోటి స్టార్ట్ అవుతుంది. ఒక 1 తోటి మీకు ఒక 12 డిజిట్స్ ఉంటుంది. పైన ట్రాన్సాక్షన్ ఐడి అని టీ ఉంటుంది కదా, అది ఇవ్వకూడదు. ఇక్కడ వచ్చేసి యూటీఆర్ ఉంది కదా, యూటీఆర్ దగ్గర వచ్చేసి గైస్ మీకు ఒకటి ఉంటుంది, అది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ యూటీఆర్ నెంబర్ తర్వాత 1 తోటి ఉంటుంది, అది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు పేటీఎం యూపీఐతో చేసినట్లయితే గైస్ మీకు ఇక్కడ యూటీఆర్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, అది ఇవ్వాల్సి ఉంటుంది. గూగుల్ పేతో చేసినట్లయితే గైస్ మీకు ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంటుంది, అది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు ఐఎంపీఎస్తో చేసినట్లయితే ఎలా చేయాలి అనేసి వీళ్ళన్నీ ప్రొవైడ్ చేశారు ఇందులో. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు గైస్. ఓకే, మీరు విత్డ్రా కావాలంటే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ విత్డ్రా మనీ దగ్గరికి వెళ్ళేసేయండి. మీకు డైరెక్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి. డైరెక్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు అమౌంట్. అండ్ ఈ ఒక అకౌంట్ నెంబర్కి ఉంటుంది, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అండ్ మీకు ఇన్స్టెంట్గా కావాలంటే గైస్ ఇన్స్టెంట్గా వచ్చేసి గైస్ మీకు అమౌంట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి విత్డ్రాల్ ఛార్జెస్ వచ్చేసి మనకు 1000 రూపీస్కి అయితే 4 రూపీస్ గైస్, 25,000 వరకు అయితే 6 రూపీస్, 2 lakhs వరకు అయితే 9 రూపీస్ మనకు విత్డ్రా ఫీ అనేది. అండ్ పర్ విత్డ్రాకి వచ్చేసి గైస్ మీకు మినిమం వచ్చేసి 100 రూపీస్ ఉంటే మీరు విత్డ్రా చేసుకోగలరు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను విత్డ్రా చేసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇందులో వచ్చేసి మీరు కాయిన్స్ ఇప్పుడు వచ్చేసి నిన్న చూడండి నేను ఫస్ట్ 110 రూపీస్ ఫోన్పేతో యాడ్ చేశాను, ఇన్స్టెంట్గా యాడ్ అయింది. అండ్ 500 రూపీస్ కూడా ఇన్స్టెంట్గా యాడ్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి నాకు 100 రూపీస్ అనేది ఈ బిఫోర్ 110 రూపీస్ యాడ్ చేయకన్నా ముందు యాడ్ చేశాను గూగుల్ పే నుంచి. బట్ నాకు చాలా లేట్గా యాడ్ అయింది, అందుకనేసి ఫోన్పేనే నేను ప్రిఫర్ చేస్తున్నాను. మీరు ఇంకా ఏదైనా కావాలంటే మీరు చేసుకోవచ్చు. సింపుల్గా గైస్ నా దగ్గర వచ్చేసి ఇప్పుడు చూడండి నా దగ్గర 622 రూపీస్ సారీ నా దగ్గర 111 ట్రాన్ టోకెన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి నా వ్యాలెట్లో వచ్చేసి 100 రూపీస్ ఉన్నాయి గైస్. ఓకే, వీటితోటి నేను ఇప్పుడు ఏ విధంగా కాయిన్స్ బై చేస్తారని చెప్తాను సింపుల్గా గైస్. అండ్ ఇక్కడ ట్రేడ్ అన్న ఆప్షన్ ఉంది కదా, ట్రేడ్ అన్న ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. ట్రేడ్ అన్న ఆప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గైస్ ఇక్కడ మార్కెట్ అని ఉంది కదా, మార్కెట్ దగ్గర వచ్చేసి మనకు TRX అని సెర్చ్ చేయండి గైస్. మళ్ళీ చెప్తున్నాను, హోమ్ తర్వాత ట్రేడ్ అన్న ఆప్షన్ ఉంది, ట్రేడ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. అండ్ ఇక్కడ వచ్చేసి మార్కెట్ అని ఉంది, కనబడుతుంది ఇక్కడ మీకు మార్కెట్ అనేసి. ఈ మార్కెట్ దగ్గరికి వెళ్ళండి. మార్కెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు పైన టాప్లో సెర్చ్ అని ఉంది,
ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది, యూఎస్డిటీ ఉంది. మన దగ్గర ఉన్నాయి ఐఎన్ఆర్ కాబట్టి గైస్ ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ సర్చ్ దగ్గరికి వెళ్ళేసి సెర్చ్ చేయండి టీఆర్ఎక్స్ అనేసి. మీరు ఏ కాయిన్గా బై చేయాలనుకుంటే ఆ కాయిన్. అండ్ ఇందులో వచ్చేసి టీఆర్ఎక్స్ మినిమం ట్రాన్స్ఫర్ విత్డ్రా వచ్చేసి గైస్ మీకు ట్రాన్స్ఫర్ వచ్చేసి 80 ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇందులో 5 TRX ఫీ అనేది పడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నేను బై మీద క్లిక్ చేస్తున్నాను. నా దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంత 100 రూపీస్ ఉన్నాయి. ఓకే, ఒక్క TRX వచ్చేసి 5 రూపీస్ 38 పైస్ ఉంది. నాకు 19 TRX వస్తుంది. అండ్ నాకు 0.26 ఫీ అనేది పడుతుంది గైస్. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు 26 పైసా అనేది ఫీ అనేది పడుతుంది, బయింగ్ ఫీ అనేసి. నేను సింపుల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బై మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ బై ఆర్డర్ మీద క్లిక్ చేయగానే అండ్ నాట్ సఫిషియెంట్ అని వస్తుంది. అండ్ మనం తక్కువ చేద్దాం, ఇంకా బై మీదకి వెళ్దాము 99 రూపీస్కి. ఓకే, బై మీద క్లిక్ చేద్దాము. సక్సెస్ఫుల్ అని వచ్చింది గైస్. ఇప్పుడు చూడండి గైస్, నా దగ్గర వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి మనకు తక్కువ ఉండే ట్రాన్ టోకెన్స్, ఇప్పుడు అనేసి మనకు ఇంకొక 18 టోకెన్స్ అనేవి మనకు అడిషనల్గా యాడ్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఇంతకుముందు వచ్చేసి 111 ఉండి ఇప్పుడు వచ్చేసి 129 టోకెన్స్ అనేవి. అండ్ వీటిని మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకోండి గైస్, సింపుల్గా ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీ కంప్లీట్ ఇక్కడ మై ఆర్డర్స్లోకి వెళ్ళేసి మీరు ఏమేమి కాయిన్స్ బై చేశారనేసి కూడా చెక్ చేసుకోవచ్చు, ఓపెన్లో ఉన్నాయి. ఓకే గైస్, అండ్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకే గైస్, అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నా దగ్గర ఉన్న TRX టోకెన్స్ని నేను బైనాన్స్లోకి పంపించుకోవాలనుకుంటున్నాను. సింపుల్గా గైస్ ఇక్కడ వచ్చేసి నేను మా వ్యాలెట్లోకి వస్తాను. వ్యాలెట్లో వచ్చేసి నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, మీకు ఇక్కడ హైడ్ స్మాల్ బ్యాలెన్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే గైస్ మనకు 0 బ్యాలెన్స్ ఉన్నాయి, యాడ్ అయిపోతాయి. సింపుల్గా వచ్చేసి మీరు చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ ఉంది, సర్చ్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఓకే, అండ్ సింపుల్గా వచ్చేసి గైస్ నేను సెండ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ సెండ్ ఉంది కదా, సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి మనము అండ్ ఇక్కడ చూసినట్లయితే మినిమం 80 TRX ఉంటుంది. అండ్ మీకు 5 TRX ఫీ అనేది పడుతుంది. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు గైస్, మీరు చెక్ చేసుకోవచ్చు. 80 TRX మినిమం విత్డ్రా లిమిట్ అండ్ 5 TRX ఫీ అనేది పడుతుంది. సింపుల్గా నేను నా యొక్క బైనాన్స్ అకౌంట్లోకి వెళ్తాను. బైనాన్స్ అకౌంట్లోకి వెళ్ళేసి నేను నా TRX అడ్రస్ని తీసుకుంటాను. అండ్ స్పాట్లోకి వెళ్ళేసి TRX ఉంది, TRX దగ్గర వెళ్ళేసి మీరు ఏ నెట్వర్క్ తీసుకుంటున్నా అది కూడా చూసుకోండి. మనకు TRX వచ్చేసి మన TRC20 అడ్రస్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సింపుల్గా మళ్ళీ నేను BitBNS యాప్లోకి వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి మీరు గూగుల్ అథెంటిక్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెండ్ ఆన్ దగ్గరికి వెళ్ళేసి అడ్రస్ అనేది పేస్ట్ చేస్తున్నాను. అండ్ క్వాంటిటీ వచ్చేసి మన దగ్గర 129 ఉన్నాయి. ఓకే, మనకు వచ్చేసి 124 వస్తాయి. అండ్ గూగుల్ అథెంటిక్ది నాకు అడుగుతుంది కాబట్టి నేను గూగుల్ అథెంటిక్ది కూడా ఓపెన్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇది వచ్చేసి మీకు గూగుల్ అథెంటిక్ది స్క్రీన్ రికార్డ్ చేసినప్పుడు బ్లాక్ వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం గూగుల్ అథెంటిక్ది చేసిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ని మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, మనకు ఆల్రెడీ మెయిల్ అనేది వచ్చింది. అండ్ సింపుల్గా వచ్చేసి మనం దీని మీద క్లిక్ చేసేసి మనం విత్డ్రా అనేది కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వచ్చేసింది. ఓకే గైస్, అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మెయిల్ని వెరిఫై చేయగానే మనకు ఇక్కడ నుంచి మనకు డిటెక్ట్ అయింది. అండ్ ఓకే గైస్, అండ్ మనకి ఇందులో TRX మనకు డిపాజిట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఓకే గైస్, అండ్ ఇక్కడ వ్యాలెట్లోకి వచ్చేసి మన ట్రాన్స్ఫర్ చేసి చెక్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ విత్డ్రాల్స్ దగ్గరికి వెళ్ళండి. విత్డ్రాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పైన సర్చ్లో వచ్చేసి TRX అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి గైస్, వితిన్ 1 మినిట్లోనే గైస్ నాకు వచ్చేసాయి 124 TRX అనేసి సక్సెస్ఫుల్లీ డిపాజిటెడ్ అనేసి ఇక్కడ వచ్చేసి చూడండి, నా దగ్గర $8.81 వర్త్ ఆఫ్ TRX టోకెన్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ చూసుకోవచ్చు ఈ విధంగా మనము కాయిన్స్ అనేది బై అనేది చేసుకోవచ్చు గైస్ BitBNS యూజ్ చేసేసి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి మీకు ఇన్స్టెంట్ రిప్లై కోసం గైస్. ఓకే, అండ్ థ్యాంక్ యూ గైస్.